చివరాఖరి ఓడిఐ ఛాంపియన్స్ ట్రోఫీ ముందర ఇండియా ఆడేది ఇదే. దీంట్లో ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుంది, అసలు చేసుకోవాలా వద్దా, ఎవరికన్నా అవకాశాలు ఇవ్వాలా, ఇంగ్లాండ్ పరిస్థితి ఏంటి, యాజ్ యూజువల్గా మ్యాచ్ ముందర మన ప్రివ్యూ ఆడుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వీడియో టైంకి పెట్టవేంద్ర అసలు ఎంత వెయిట్ చేయాలి అని వాళ్ళందరికీ ఒక మనవి ఏమిట్రా అంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టుకోవచ్చు కదా గురు. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. మీరు పబ్లిష్ చేయగానే మీ ఫీడ్లోకి వచ్చేస్తుంది. మీరు కొంచెం లేట్గా చూసి మీ మీద లేట్గా పెడుతున్నాం అనుకొని మమ్మల్ని తిట్టేసి మీరు దానికి బాధపడేసుకొని అవసరం మనకి ఇదంతా. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టుకుంటే ఫీడ్లోకి అలా వచ్చేస్తాం. 10 o'clock 10 AM రోజు అట్లా అప్డేట్ చేసేస్తాం అట్లా అంతే. ఓకే, అలాగే వీడియో నచ్చితే ఎక్కడ లైక్ అలాగే షేర్ చేస్తే కొత్త వాళ్ళు కూడా చూస్తారు. దాంతో మన ఛానల్ ఈ కమ్యూనిటీ కాస్త పెరుగుతుంది అనమాట. ఆ పని చేసి పెట్టండి. ఇంట్రెస్టింగ్ ఏమిట్రా అంటే లాస్ట్ ఓడిఐ ఇది, దీంట్లో మార్పులు ఎన్నంటే చేసుకోవచ్చు. ఎందుకు, ఇండియా ఆల్రెడీ సిరీస్ గెలిచేశారు. అంటే సిరీస్ ఒకవేళ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ దృష్టిలో పెట్టుకుంటే అందరు ప్లేస్ ట్రై చేయాలి. దట్ షుడ్ ఐడియల్లీ బీ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఇంగ్లాండ్ యాజ్ వెల్. కొన్ని మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. నా ఉద్దేశంలో ఏముంటే బాగుంటుందో చెప్తాను, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ జస్ప్రీత్ బుమ్రా అవైలబిలిటీ గురించి ఉన్న క్వశ్చన్ మార్క్స్ గురించి మాట్లాడదాం. యాజ్ ఆఫ్ ద టైమ్ ఐమ్ రికార్డింగ్ దిస్ వీడియో, ఇది 10వ తారీఖున రాత్రిపూట రికార్డ్ చేస్తున్నాను. సో మీరు చూసేది 11న, అప్పటికల్లా ఇన్ఫర్మేషన్ రావచ్చు రాకపోవచ్చు కూడా. బట్ 11th of February BCCI సెలక్షన్ కమిటీ ఒక డెసిషన్ ఇస్తాము అని చెప్పారు. స్కాన్స్ అయిపోయాయి. అహ్మదాబాద్కి టీంతో పాటు ట్రావెల్ చేయలేదు. ఒరిజినల్ ప్లాన్ ఏంటి, 12th థర్డ్ ఓడిఐ బుమ్రా ఆడాలని. బట్ అహ్మదాబాద్కి ట్రావెల్ చేయలేదు, బెంగళూరుకి వెళ్ళిపోయాడు. అంటే ఇంకాస్త రీహాబ్ మిగిలింది. ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏవో కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నారని చెప్పేసి ఎక్కడో కొన్ని రిపోర్ట్స్ చదివాను నేను. బట్ ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉందో, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడా తనని టీం నుంచి బయటకు తీసేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా 11th అనౌన్స్ చేస్తారట. 12th February హ్యాపెన్స్ టు బి ది ఫైనల్ డేట్. ఆ స్క్వాడ్ని ఇది మా ఫైనల్ స్క్వాడ్ అని చెప్పడానికి ఒక డేట్ అంటే డెడ్ లైన్ అనమాట. ఇది విషయం. దిస్ ఇస్ అబౌట్ బుమ్రా. మోస్ట్ ప్రాబబ్లీ మన వాళ్ళు ఇంత సస్పెన్స్ క్రియేట్ చేసినా కూడా తను ఆడుతున్నట్టుగా లేదు. ఆస్ట్రేలియాలో ఎలా అయితే ప్యాట్ కమిన్స్ లేడు, జాష్ హెజల్వుడ్ లేడు అని క్లియర్గా చెప్పేశారో, మిచ్ మార్చ్ లేడు అని, మనమే ఎందుకో బోల్డ్ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమన్నా సైకలాజికల్ గేమ్స్ ఆడుతాం, బుమ్రా ఉంటాడా ఉండడా, అమ్మో ఆడితే ఎట్లా అని కంగారు పడుతుంటారా, అంత లేదు. అవైలబుల్గా లేడంటే లేడు. ఇంకొక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే లాస్ట్ సెకండ్ దాకా చూస్తున్నారు, ఏమన్నా మిరకల్ జరుగుతుందేమో, ఏదో విధంగా తను ఆడించచ్చేమో, బికాస్ హీఈస్ దట్ వాల్యుబుల్ ఏ ప్లేయర్ ఫర్ ది ఇండియన్ టీమ్ అన్న ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంది. బట్ ఐ థింక్ కన్సిడరింగ్ ఎంత అన్సర్టనిటీ ఉందో, ఐ డోంట్ రియలీ సీ బుమ్రా ప్లేయింగ్. ఓన్లీ అ మిరకిల్ కెన్ మేక్ దట్ హ్యాపెన్. డోంట్ రియలీ సీ దట్ హ్యాపెనింగ్. సరే, ఇది బుమ్రా పక్కన పెట్టేస్తే, అనదర్ ఇంజరీ కన్సర్న్ ఫర్ ఇంగ్లాండ్ ఇస్ బెథెల్. బికాజ్ బాగానే ఆడుతూ ఉన్నాడు కుర్రాడు, ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. కాకపోతే తనకి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీట. సో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా రూల్ అవుట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయట. టామ్ బ్యాంటన్ ఈజ్ యాక్చువల్ ఓపెనర్, బట్ మిడిల్ ఆర్డర్ కూడా ఆడుతుంటాడు. దుబాయ్లో జరిగిన IL T20లో ఎంఐ తరఫున ఆడుతూ, ఎమిరేట్స్ తరఫున ఆడుతూ ఒక 2 సెంచరీ కూడా కొట్టాట. తనని స్క్వాడ్లో యాడ్ చేశారు. దుబాయ్లో ఉన్నాడుగా, 3 గంటల ఫ్లైట్ అని చెప్పి ఫ్లైట్ టికెట్ వేసి పిలిపించారు అనమాట. నువ్వు రారాబాయ్ అని పిలిపించారు. తనని స్క్వాడ్కి యాడ్ చేశారు. సో బ్యాంటన్ జాయిన్స్ ద స్క్వాడ్. జేమీ స్మిత్ తను కూడా కాఫ్ ఇంజరీ నుంచి రికవర్ అవుతున్నట్ట. అందుకనే మొన్న ఐ డోంట్ నో మీరు గమనించారో లేదో, ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ ఫీల్డర్స్గా ఎవరు ఉంటారో ముందుగానే చెప్పాలి. దాంట్లో మార్కస్ ట్రెస్కాథిక్, పాల్ కాలింగ్వుడ్ వీళ్ళ పేర్లు పెట్టారు సబ్స్టిట్యూట్స్గా. బికాజ్ మిగతా ఇంకెవరు అందుబాటులో లేరు, అవైలబుల్గా లేరు. అదే పరిస్థితి మరి లాస్ట్ ఓడిఐ కూడా ఉంటుందో చూడాలి. బట్ వాళ్ళు మార్పులు చేసుకోవడానికి బ్యాంటన్ తప్ప ఇంకెవరు కూడా ఎలాగో మిగలలేదు వాళ్ళకి. ఆ రెహాన్ని టీంతో పాటు తిప్పుతున్నారు కానీ తనని ఆడించట్లేదు. మేబీ ఇట్స్ టైమ్ టు గెట్ ఇన్ ప్లే. ఎందుకంటే బయలాటరల్ సిరీస్లో ఇలా డెడ్ లైన్స్, ఇలా మీ స్క్వాడ్ ముందుగానే చెప్పాలి, దీనిలోంచి ఆడించాలి, ఇలాంటివి ఏమి ఉండవు. బట్ దే చూస్ నాట్ టు ప్లే హిమ్. సో వాళ్ళ సంగతి సరే, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. దేర్ క్రై. మనం మన క్రై గురించి చూసుకుందాం. ఇండియా గురించి మాట్లాడితే వాట్ ఐ పర్సనలీ థింక్ ఇస్, ఎన్ని చేంజెస్ చేసినా పర్లేదు ఈ మ్యాచ్కి. ఇన్ఫాక్ట్ ఉన్న సపోర్ట్లో ఉన్న ఆర్ అదర్ స్క్వాడ్ బయట 11లో బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆడేస్తే బెటర్. ఇది భలే ఉంది అబ్బా. హర్షదీప్ ఖచ్చితంగా ఆడాలి, రిషబ్ పంత్ డెఫినెట్గా ఆడాలి, అలాగే కుల్దీప్ తను ఆడాలి, అండ్ అఫ్ కోర్స్ జైస్వాల్ తను ఆడాలి. ఎలా కుదురుతుంది అదంతా అంటే, రోహిత్ శర్మ 100 కొట్టేశాడు కాబట్టి తను రెస్ట్ తీసుకోవచ్చు. ఇంత ముందు కూడా గతంలో చూసాం, ఓసారి విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడం, ఓసారి రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడం చూసాం. రోహిత్ బ్యాక్ టు ఫామ్, 100 కొట్టాడు. సో హీస్ కంపోజ్ నౌ. మనందరికి కూడా కాస్త మనసు కుదుటపడింది. ఎంత మాట్లాడుతున్నామో, రోహిత్ శర్మ ఆడాల్సిందే, మళ్ళీ కంగారు అడగండి. మనం ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఆలోచిద్దాం. జైస్వాల్ అక్కడ ఆడించి గిల్లి క్యాప్టెన్సీ ఇచ్చేసి నువ్వు చేసుకోరా భయ్యా అని చెప్పి, విరాట్ కోహ్లీ అయితే ఆడాలి బికాస్ తనకి ఇంకా రన్స్ రాలేదు. హీ నీడ్స్ టు ప్లే. శ్రేయస్ అయ్యర్ కంటిన్యూ చేస్తాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ని కూడా బాస్ అక్షర్ పడే స్థానంలో ఆడించవచ్చు.
తనని ఆడించాలి. హర్షదీప్ హ్యాస్ టు కమ్ ఇన్. ఎవరి ప్లేస్లో అంటారా? ఐ వుడ్ ప్రాబ్లీ సే హర్షిత్ రాణా ప్లేస్లో తీసుకొచ్చి ఆడించేచ్చు తన్ని. అండ్ కుల్దీప్ కూడా వచ్చి ఆడొచ్చు. మొన్న వరుణ్ చక్రవర్తి ఆడాడు ఒక గేమ్, తనకు ఇంకో గేమ్ ఆడిపించాలి అంటే జడేజాని కూడా పక్కన కూర్చోబెట్టి రెస్ట్ ఇచ్చి 5 గోల్ బౌలర్లు ఆడండి. ఎవడ కాదన్నాడు? మ్యాచ్ పోయినా ఓడిపోయినా రన్లు కొట్టకపోయినా కూడా పర్లేదు, 7 బ్యాటర్స్తోనే ఆడదాం, చూద్దాం ఏం జరుగుతుందో. మేబీ కేఎల్ రాహుల్ హ్యాస్ టు సిట్ అవుట్ బికాస్ రిషబ్ పంత్ కమ్స్ ఇన్. బట్ రాహుల్కి ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నారు, ఎటువంటి మెసేజింగ్ ఇస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్. బికాస్ కేఎల్ రాహుల్ నా ఉద్దేశంలో ఆ నంబర్ 6లో బ్యాటింగ్ చేయడం అన్నది నాకు యాక్చువల్లీ అర్థం కావట్లేదు, టు బి ఆనెస్ట్. బికాస్ ఈజ్ నాట్ అ బ్యాటర్ హూ ప్లేస్ మోర్ ఎట్ నంబర్ 6 అండ్ నంబర్ 5 వరకు, నంబర్ 4 దాకా బాగా ఆడతాడు. తన గతంలో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్న సందర్భాలన్నీ నంబర్ 4 నంబర్ 5 ఆడినప్పుడే. వికెట్ కీపింగ్ చేస్తూ మాకు లెఫ్ట్ హ్యాండర్ కావాలి నంబర్ 5లో, అక్షర్నే ఆడిస్తాం, రాహుల్ నంబర్ 6 ఆడిస్తాం అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ రియలీ ఫేర్ ఆన్ హిమ్, అట్లీస్ట్ బికాస్ తన న్యాచురల్ పొజిషన్ కాదు. ఇప్పుడు ఎర్లీ కొలాప్స్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు రాహుల్ వచ్చి సేవ్ చేయాలి టీంని. అంటే ఎప్పుడు ప్రెషర్లో ఉన్నప్పుడు మాత్రమే రాహుల్ ఆడాలి, కంఫర్టబుల్గా ఉన్నప్పుడు రాహుల్ ఆడాల్సిన పని లేదు. ఇంకెవరిని ఆడిస్తాం? ఒక లెఫ్ట్ హ్యాండర్ని ఆడిస్తాం. ఈ లెఫ్ట్ హ్యాండర్ నంబర్ 5 నుంచి ఎందుకు రావాలి? నంబర్ 3 నుంచే రావచ్చుగా, నంబర్ 4లోనే రావచ్చుగా, 5లోనే ఎందుకు రావాలి, రాహుల్ పొజిషన్లోనే ఎందుకు రావాలి అని క్వశ్చన్స్ ఉండాలి. Let them know, uncle. Let them know. ఇట్ ఆల్ కమ్స్ డౌన్. ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే ఒక ప్లేయర్కి మీరు యాజ్ అ టీమ్ మేనేజ్మెంట్, యాజ్ అ కెప్టెన్ అండ్ కోచ్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కేఎల్ రాహుల్ కనుక చెప్పి, లేదు భయ్యా నువ్వు నంబర్ 6 ఆడతావు, కంగారు పడుకు, ఏం అనుకోకు, ఇలా మేము అక్షర్ని ఆడిద్దాం అనుకుంటున్నాం, లెఫ్ట్ హ్యాండ్ ఆడిద్దాం అనుకుంటున్నాం నీకంటే ముందర, కాకపోతే నువ్వే ఉంటావు, నువ్వే ఆడతావు, నీకేం నీ ప్లేస్కి ఏమీ ఢోకా లేదు అని ఒక గ్యారంటీ ఇచ్చారా? మనకు తెలియదు. ఇచ్చుంటే గ్రేట్, ఇవ్వకపోయి ఉంటే రాహుల్ కన్సిస్టెంట్గా ఒక ప్రెషర్లో ఆడుతుంటాడు. బికాజ్ మొన్న కూడా జరిగింది ఏమిటి, 2 మ్యాచ్ల్లో కూడా 20 రన్స్ కావాలి, 40 రన్స్ కావాలన్నప్పుడు బ్యాటింగ్ చేస్తుంటే రన్స్ కొట్టినా ఒకటే, కొట్టకపోయినా ఒకటే. దే ఇస్ నథింగ్ దట్ హీ కెన్ ప్రూవ్ హియర్. తనకంటూ పాజిటివ్ అవుట్కమే లేదు ఇక్కడ, అలాంటి పొజిషన్లో ఉన్నాడు. బట్ ఐ డోంట్ నో వాట్స్ ది మెసేజ్ దట్స్ గాన్ అక్రాస్. ఆబ్వియస్లీ మనకి తెలియదు టీమ్ మేనేజ్మెంట్లో ఆర్ టీమ్ మీటింగ్స్లో ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు. ఒకవేళ కనుక రాహుల్ లేదు, ఛాంపియన్స్ ట్రోఫీకి నువ్వే స్టార్ట్ చేస్తున్నావు, ఫిబ్రవరి 20th బంగ్లాదేశ్తో నువ్వే ఆడుతున్నావు, 23rd పాకిస్తాన్తో నువ్వే ఆడుతున్నావు, అలాంటి కమిట్మెంట్ ఏమైనా ఇచ్చుంటే, ఫిట్గా ఉంటే నువ్వే ఆడుతావు అని చెప్పుంటే కనుక మేబీ రిషబ్ పంత్ కెన్ కమ్ ఇన్ అండ్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ కేఎల్ రాహుల్. బికాస్ పంత్ కూడా గేమ్ టైం కావాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. హర్షదీప్ని ఖచ్చితంగా ఆడించాలి. మొదటి 2 మ్యాచ్లు ఆడలేదు. హర్షిత్ రాణా ఒరిజినల్గా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా లేడు, ట్రావెలింగ్ రిజర్వ్ మాత్రమే. ఇంగ్లాండ్ సిరీస్కి తనని యాడ్ చేశారు బికాస్ బుమ్రా ఫస్ట్ 2 మ్యాచెస్కి అవైలబుల్గా లేడు. ఇప్పుడు బుమ్రా ఉంటాడో లేదో తెలియదు. బుమ్రా ఒకవేళ లేకపోతే హర్షిత్ రాణా యాడ్ చేస్తారా, వరుణ్ చక్రవర్తిని యాడ్ చేస్తారా, లేదా అవుట్ ఆఫ్ సిలబస్లో సిరాజ్ మే వస్తాడా మనకు తెలీదు. బట్ 2 గేమ్స్ ఆడేశాడు కాబట్టి, బాగానే ఆడాడు కాబట్టి తనకి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ ఛాన్స్ ఇస్తే 8 ODIs మాత్రమే ఆడాడు హర్షదీప్ సింగ్ ODIsలో. ఈ లెవెల్లో ఎక్కువ ODIs ఆడేది లేదు తను కూడా. హీ నీడ్ సమ్ గేమ్ టైమ్ ఇస్ వాట్ ఐ థింక్. షమిని కంటిన్యూ చేయండి పర్లేదు, బికాస్ తన బాడీ ఆ ఇంజన్ వేడెక్కాలిగా, ఇంకా పూర్తి రిధం వచ్చినట్లేదు కాబట్టి ఆడించండి. ఫిట్గా ఉంటే నిగిల్స్ ఏమి లేకపోతే ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ టు ప్లే. సో నా ఉద్దేశంలో ఉన్న మార్పు ఇలా చేసుకోవచ్చు. ఉన్న 4 బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, టీంలో 4 బయటకు వెళ్ళచ్చు. ఎవరెవరు? రోహిత్ శర్మ ప్లేస్లో జైస్వాల్, రిషబ్ పంత్ కెన్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కేఎల్ రాహుల్. కండిషన్స్ అప్లై నన్ను తిట్టుపోయి ముందర కండిషన్స్ అప్లై. మనకెళ్ళి చూడండి, హర్షదీప్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షిత్ రాణా, కుల్దీప్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అక్షర్ ఆర్ జడేజా, డజంట్ రియలీ మ్యాటర్. ఇద్దరిలో ఒకళ్ళని. ఐ వుడ్ ప్రాబబ్లీ ప్రిఫర్ అక్షర్ బికాజ్ అక్షర్కి బ్యాటింగ్ బాగానే దొరికింది, జడేజా బ్యాటింగ్ అంత దొరకలేదు కాబట్టి తను ఉంచండి, తీసుకురండి. ఇట్లా ఏమైంది, నంబర్ 7 దాకా బ్యాటింగ్ ఎలాగ ఉంది, నంబర్ 8 దాకా బ్యాటింగ్ అవసరమా? మనం 304 కూడా ఈజీగా చేస్తారు మన వాళ్ళు, రైట్? లాస్ట్లో వచ్చి జడేజా ఏదో చిన్న చితక 2-3 రన్స్ కొట్టడం తప్ప పెద్ద ఏమీ లేదు కాబట్టి, అండ్ సిరీస్ పైన ఇంపాక్ట్ ఎలాగో ఉండదు కాబట్టి ఐ థింక్ దే షుడ్ ట్రై దిస్ కాంబినేషన్స్, వాట్ ఐ ఫీల్. మీరేమనుకుంటున్నారు అది నాకు కింద కమెంట్లో చెప్పాలి. మీ ఉద్దేశంలో అందరూ ఆడాలా, లేదు ఏమైనా సరే రోహిత్ శర్మ ఆడాల్సిందే, టాప్ 11 ఆడాలి, హర్షిత్ రాణాని కంటిన్యూ చేయాలి, రాహులే ఉండాలని మీరు అంటారా? మీ ఒపీనియన్ కూడా వ్యాలిడే, ఏంటో కమెంట్లో చెప్పండి. విల్ అండర్స్టాండ్ అందరూ ఏమనుకుంటున్నారు దాని గురించి. అలాగే లైక్ ద వీడియో ఇఫ్ యూ థాట్ దిస్ ఇస్ యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ ఆన్ ది కాంటెంట్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. బికాజ్ మీ ఒక లైక్ చాలా సింపుల్ యాక్షన్, ఒక సెకండ్ కూడా పట్టదు. ఆ లైక్ చేస్తే కనుక చాలా మందికి యూట్యూబ్ ఆల్గోరిథం ఈ వీడియోని పుష్ చేస్తుంది. కొత్త వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఎవరికి నచ్చిందిరా ఇది, కొత్త వాళ్ళకి చూపిద్దాం వాళ్ళకి నచ్చిందేమో అని. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్ ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్. ఇంత ముందర కాంటెంట్ కూడా చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4-7 లేదు, చేసుకోకపోతే మామూలుగా ఉండదు అని కొంతమంది రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఆ టైప్ కాదు, నచ్చితేనే చేయండి. మరి మళ్ళీ కలుస్తా, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత దాని రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అఫ్కోర్స్ WPL కూడా రాబోతుంది, దాని గురించి మాట్లాడుకోవాలి. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ WPL, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ టైపింగ్ WPL. I'll see you in the next video. Adios amigos.